మాజీ కేంద్ర మంత్రి ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న దాసరి 3 రోజుల క్రితం కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. డయాలసిస్, వెంటిలేటర్ ద్వారా సపోర్ట్ చేస్తున్నామని, దీనికి దాసరి స్పందిస్తున్నారని అన్నారు డాక్టర్లు. ఇన్ఫెక్షన్ను కంట్రోల్ చేయడానికి చెస్ట్ ఆపరేషన్ కూడా చేయబోతున్నామని తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు. ఆపరేషన్ అనంతరం దాసరి ఆరోగ్య పరిస్థితిపై మరోసారి సమాచారాన్ని తెలియజేస్తామన్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దాసరి నారాయణరావు అత్యధిక చిత్రాల దర్శకుడిగా లిమ్కా బుక్ రికార్డుల్లోకి ఎక్కారు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించారాయన. 53 సినిమాలను తానే స్వయంగా నిర్మించారు. అలాగే తెలుగు, తమిళం, కన్నడ భాష చిత్రాల్లో నటించారు దాసరి. రాజకీయాల్లోనూ రాణించిన ఆయన కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. కాపుల రిజర్వేషన్కు తన వంతు సహకారం ఎప్పటికీ ఉంటుందని ప్రకటించారు దాసరి. ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా వేడుకకు హాజరయ్యారు. అయితే దాసరి ఆకస్మికంగా అనారోగ్యానికి గురి కావడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కిమ్స్ డాక్టర్లు మాత్రం దాసరి ఆరోగ్యం నిలకడగానే ఉందని చెబుతున్నారు. దాసరి ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, ఏమంటున్నారు డాక్టర్లు దాసరి ఆరోగ్యం గురించి? అంటే కిమ్స్ డాక్టర్లు చెప్పిన ప్రకారం ఇప్పుడు ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్తున్నారు. మరోవైపు ఆయన మాత్రం ఇప్పుడు కార్డియాలజీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో మాత్రం ఆయన్ని ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు. అయితే మూత్రపిండాలు, మరోవైపు ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్ వచ్చింది. దీనికి ఇప్పటికే మేము వెంటిలేటర్ సాయంతో, మరోవైపు డయాలసిస్ సంబంధించిన దాంతో మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం అనేది డాక్టర్లు మనకి చెప్తున్నారు. మరోవైపు ఒక చిన్న సర్జరీ అనేది చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి దీనికి ఒక చెస్ట్ ఆపరేషన్ అనేది చేయబోతున్నాం అనేది కిమ్స్ వైద్యులు ఇప్పటికే మేనేజింగ్ డైరెక్టర్ బొల్లినేని భాస్కర్ ఇప్పటికే ఒక హెల్త్ బులెటిన్ అనేది రిలీజ్ చేశారు. అంటే ఇది 1:30, 2 గంటల ప్రాంతంలో దీన్ని చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే దాసరి ఆరోగ్యం పైన ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రముఖులు, మరోవైపు సినీ ప్రముఖులు కూడా ఇక్కడ చేరుకున్నారు. మోహన్ బాబు, మరోవైపు సతీ సమేతంగా ఇక్కడ ఈ రోజు ఉదయం నుంచి కూడా, అంటే టోటల్ గా ఆయన ఇక్కడ సంబంధించి ఆయనే మానిటరింగ్ చేస్తున్నారు. ఎవరెవరు వస్తున్నారు, ఏంటి, ఆయన ఆరోగ్యం ఏంటి దాసరి గారిది అనేది మోహన్ బాబు ఇక్కడ 3rd ఫ్లోర్ లో ఉండి ఒక ప్రత్యేకంగా ఆయన మానిటరింగ్ చేస్తున్నారు. మరోవైపు జయసుధ, ఈయన మిగతా ప్రముఖులందరూ కూడా ఇక్కడికి హాస్పిటల్ చేరుకుంటారు. మరోవైపు ఈ వార్త తెలిసిన తర్వాత దాసరి అభిమానులు, మరోవైపు సినీ ప్రముఖులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. అయితే ఆసుపత్రి వర్గాలు చెప్తున్న మాత్రం దాసరి ఆరోగ్యానికి ఎటువంటి ఇది లేదు, ఆయన నిలకడగానే ఉంది. ఆయన ఆరోగ్యం ఈ చిన్న సర్జరీ అయిన తర్వాత కోలుకునే అవకాశం ఉందని మాత్రం చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గణేష్. మాజీ కేంద్ర మంత్రి ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న దాసరి 3 రోజుల క్రితం కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. డయాలసిస్, వెంటిలేటర్ ద్వారా సపోర్ట్ చేస్తున్నామని, దీనికి దాసరి స్పందిస్తున్నారని అన్నారు డాక్టర్లు. ఇన్ఫెక్షన్ను కంట్రోల్ చేయడానికి చెస్ట్ ఆపరేషన్ కూడా చేయబోతున్నామని తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు. ఆపరేషన్ అనంతరం దాసరి ఆరోగ్య పరిస్థితిపై మరోసారి సమాచారాన్ని తెలియజేస్తామన్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దాసరి నారాయణరావు అత్యధిక చిత్రాల దర్శకుడిగా లిమ్కా బుక్ రికార్డుల్లోకి ఎక్కారు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించారాయన. 53 సినిమాలను తానే స్వయంగా నిర్మించారు. అలాగే తెలుగు, తమిళం, కన్నడ భాష చిత్రాల్లో నటించారు దాసరి. రాజకీయాల్లోనూ రాణించిన ఆయన కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. కాపుల రిజర్వేషన్కు తన వంతు సహకారం ఎప్పటికీ ఉంటుందని ప్రకటించారు దాసరి. ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా వేడుకకు హాజరయ్యారు. అయితే దాసరి ఆకస్మికంగా అనారోగ్యానికి గురి కావడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కిమ్స్ డాక్టర్లు మాత్రం దాసరి ఆరోగ్యం నిలకడగానే ఉందని చెబుతున్నారు.